RGUKTAPIIIT అడ్మిషన్స్ 2026 ట్రిపుల్ ఐటీలో పక్ మరియు బీటెక్ అడ్మిషన్స్ పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్లో 10th పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT పరిధిలోని ట్రిపుల్ ఐటీ, ఐఐఐటి క్యాంపస్లలో 2026 నుండి 27 అడ్మిషన్స్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్లో 10th పూర్తి చేసిన విద్యార్థులకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT పరిధిలోని ట్రిపుల్ ఐటీ, ఐఐఐటి క్యాంపస్లలో 2026 నుండి 27 అడ్మిషన్స్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. ఈ అడ్మిషన్స్ ద్వారా విద్యార్థులు 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పక్ ప్లస్ బీటెక్ కోర్సులో చేరే అవకాశం పొందుతారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఈ స్కీమ్ ప్రత్యేకత. ఈ ఆర్టికల్లో RGUKTAPIIIT అడ్మిషన్లు 2026కు సంబంధించిన అర్హతలు, తేదీలు, అప్లికేషన్ విధానం, ఎంపిక విధానం, సీట్లు, ఫీజు వివరాలు అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. అంశం వివరాలు. విశ్వవిద్యాలయం RGUKT, IIT AP ఇప్పుడు 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టెక్ PUC ప్లస్ టెక్ క్యాంపస్లు నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం. మొత్తం సీట్లు 4400. అప్లికేషన్ ప్రారంభం మే 1, 2026. ఉరదంగు మే 30, 2026. ఎంపిక విధానం 10వ తరగతి మార్కులు, GPA. ఫీజు రూ. 250, రూ. 400. APIIIT క్యాంపస్లు మరియు సీట్లు. ఈ సంవత్సరం మొత్తం 4 క్యాంపస్లలో 4400 సీట్లు ఉన్నాయి. నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం. ప్రతి క్యాంపస్లో సుమారు 1100 సీట్లు ఉన్నాయి. అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా 10% సీట్లు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 4% డిప్రివేషన్ స్కోర్. కోర్సు స్ట్రక్చర్ పక్ ప్లస్ బీటెక్. RGUKT కోర్సు మొత్తం 6 సంవత్సరాలు ఉంటుంది. మొదటి 2 సంవత్సరాలు పక్, MPC, BIPC. తర్వాత 4 సంవత్సరాలు టెక్. ముఖ్య ప్రయోజనం. పక్ తర్వాత బయటకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. టెక్ కోర్సులు, శాఖలు. ఈ క్రింది బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, CSE. AI మరియు మిల్లీలీటర్తో CSE కొత్త కోర్సు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, AE. ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, S. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. ప్రత్యేక బ్రాంచీలు, ఎంపిక చేయబడిన క్యాంపస్లు మాత్రమే. కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్. ముఖ్యమైన తేదీలు. అడ్మిషన్ షెడ్యూల్. అప్లికేషన్ ప్రారంభం మే 1, 2026. చివరి తేదీ మే 30, 2026. మెరిట్ జాబితా జూన్ 12, 2026. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 19 నుంచి 23. ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ 5 నుండి 8, NCC, క్రీడలు, క్యాప్ మొదలైనవి. అప్లికేషన్ ఫీజు. SC, సెయింట్ కుడివైపు చూపుతున్న బాణం రూ. 250. ఇతరులు కుడివైపు చూపుతున్న బాణం రూ. 400. ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. అర్హతలు. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ అడ్మిషన్స్కు అప్లై చేయాలంటే 2026లో 10వ తరగతి, SSC, CBSE, ICSE పాస్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి కావాలి. ముఖ్య గమనిక. GPA ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. ఎంపిక విధానం, సెలెక్షన్ ప్రోసెస్. పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక. 10వ తరగతి GPA. రిజర్వేషన్ రూల్స్. డెప్రివేషన్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్. టై బ్రేకింగ్ రూల్. ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రాధాన్యం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ డీటెయిల్స్. క్యాంపస్ వారీగా వెరిఫికేషన్. నూజివీడు జూన్ 19 మరియు 20. ఆర్కే వ్యాలీ జూన్ 19 మరియు 20. ఒంగోలు జూన్ 22 మరియు 23. శ్రీకాకుళం జూన్ 22 మరియు 23. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అప్లై చేసేటప్పుడు 10వ తరగతి మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్. IIIT ప్రత్యేకతలు. ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలు. ఫ్రీ, లో కాస్ట్ ఎడ్యుకేషన్. రెసిడెన్షియల్ క్యాంపస్. ప్రాక్టికల్ లెర్నింగ్ బై డూయింగ్. క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఫైనల్ ఇయర్లోనే మంచి కంపెనీల్లో జాబ్స్ అవకాశం. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.